ఈ రోజు బీజేపీ బెల్లంపల్లి పట్టణాధ్యక్షుడు దారా కళ్యాణి ఆధ్వర్యంలో మెయిన్ బజార్ వద్ద సామూహిక వందే మాతరం గీతాలాపన గేయం ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్మిక సభ్యులు కొయ్యల హేమాజీ, సామూహిక వందే మాతరం కార్యక్రమం జిల్లా సహా ఇన్ఛార్జ్ పులగం తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమంతటా జరుగుతున్న సామూహిక వందే మాతరం గీతాలాపన చేయడం జరిగింది అన్నారు. ఆనాడు బ్రిటిష్ పాలన వెళ్లగొట్టడానికి వందే మాతరం గీతం అందరిలో స్ఫూర్తినిచ్చిందన్నారు. ధైర్యాన్ని నింపింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పట్టణ ప్రజలు పాల్గొనడం సంతోషకరమన్నారు. అలాగే నరేంద్ర మోడీ పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉంది. మన దేశం ఆర్థిక పరంగా ముందుకు వెళ్లాలంటే స్వదేశీ వస్తువుల్ని కొని మన జీడీపీని పెంపొందించాలని వారు అన్నారు. నాయకుల ఆహ్వానం మేరకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వ్యాపారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి గారు, మాజీ సభ్యురాలు గౌరవనీయులు శ్రీదేవి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హేమాజీ గారు, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ గారు, మాజీ కౌన్సిలర్ రాజులాల్ గారు, కృష్ణదేవరాయలు గారు, ఈ కార్యక్రమ జాయింట్ కన్వీనర్ అయినటువంటి గౌరవనీయులు పుల్గం తిరుపతి గారు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వ్యాపారులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వందే మాతర గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణం లోపల ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా ఈ యొక్క వందే మాతర గీతం సామూహికంగా బంకిం చంద్ర చటర్జీ గారు ఈ గీతాన్ని 1870వ దశకం లోపల ఉర్రూతలుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటం సందర్భంగా రాసినటువంటి ఈ గీతం స్వతంత్ర సమర యోధుల లోపల స్ఫూర్తిని నింపిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ స్ఫూర్తితోటి వందే మాతర గీతం స్ఫూర్తితోటి మనం ఇవాళ ఈ స్వతంత్ర దేశంలో ఉన్నాము అంటే ఈ గేయం యొక్క స్ఫూర్తితోటి అయిన సందర్భంగా మనందరము మర్చిపోకూడదు. ఈ యొక్క స్ఫూర్తి మన వ్యాపారుల లోపల ఎప్పటికీ ఉండాలా, మన విద్యార్థుల లోపల ఎప్పటికీ ఉండాలి, మన ప్రజల లోపల ఎప్పటికీ ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో మాననీయ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 150వ వార్షికోత్సవం సందర్భంగా సామూహికంగా గల్లీ లోపల, ప్రతి వాడ లోపల, ప్రతి ఊరు లోపల ఈ సామూహిక వందే మాతర గీతం పాడాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల వందే మాతర గీతం అంటే ఒక గీతం ఏదో పాట చెల్లుడు కొట్టి ఇవ్వాల్సింది కాదు. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వందే మాతరం అంటే ఎందుకు అవసరం చూస్తా ఉన్నాము. మనం కొన్ని యూనివర్సిటీలలో డాక్టర్ల ముసుగుల లోపల తీవ్రవాదులను తయారు చేస్తా ఉన్నారు. ఈ యొక్క క్లిష్ట సమయం మనకిది. మనమందరం ఐకమత్యంగా ఉండి ఇటువంటి తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఈ గేయం మనకు ఒక స్ఫూర్తి కావాలా అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అదే విధంగా ఇక్కడ వ్యాపారులందరూ ఉన్నారు. ఇవాళ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన లోపల దేశం పరమ వైభవ స్థితి లోపల ఉండే మొదటి స్థానం లోపల ఉంటుంది మనం వ్యాపారం లోపల. కానీ బ్రిటిష్ వాళ్ళ దాడుల వల్ల మనం వెనుకపోయినాం. కానీ నరేంద్ర మోడీ పరిపాలన లోపల ఈ రోజు మనం అంతర్జాతీయ స్థాయి లోపల 4వ స్థానంలో మనం ఉన్నాం. మనందరం స్వదేశీ